ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్లో విశ్వసనీయత ఎంత? ఐపాక్ కి దూరమైన ఆయన మాటలపై నమ్మకం ఏంటి? ఏ సర్వే చేయకుండానే నోటికొచ్చింది చెప్తున్నారా? ఒక పార్టీకి అనుకూలంగా పీకే వ్యాఖ్యలు చేస్తున్నారా? అనవసరపు వ్యాఖ్యలు చేసి నమ్మకం కోల్పోతున్నాడా? పీకే మాటలు విని ప్రజలు మోసపోతున్నారా? బెట్టింగ్ రాయిళ్లకి పీకే వలన భారీ నష్టం తప్పదా? పీకే మరో లగడపాటిగా మారనున్నారా? మీడియా ఆర్ఆర్ఆర్ టీడీపీ కొంప ముంచనుందా? పీకేకి ఆ మీడియాలనే ప్రాధాన్యత దక్కడానికి కారణమేంటి? పీకే ప్రభావం ఫలితాల మీద ఏమాత్రం ఉండదా? లెట్స్ వాచ్. నమస్తే. ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలంగా వైసీపీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. గతంలో ఆయన నెలకొల్పిన ఐపాక్ జగన్ కి పనిచేస్తున్నా పీకే మాత్రం జగన్ ఓడిపోతారని చెబుతున్నారు. అయితే అసలు ఆయన ఏ లెక్కన అలా చెబుతున్నారనేది అంతు చిక్కడం లేదు. ఆయన దగ్గర ఐపాక్ టీం లేదు, ప్రత్యేకించి సర్వే చేసినట్టు కనిపించలేదు. ఇప్పుడు ఆయన రాజకీయ వ్యూహకర్త కాదు, కనీసం రాజకీయ నాయకుడు అవునో కాదో కూడా తెలియదు. అలాంటప్పుడు ఆయన మాటలకి విలువేముంటుంది? నోటికి వచ్చినట్టు చెబితే నమ్మకం ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగునాట ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగింది. వైసీపీ గెలుపు కోసం పలు రకాల వ్యూహాలు అమలు చేశారని ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక అదే సమయంలో ఆయన అమలు చేసిన ఎన్నికల వ్యూహాలపై కూడా విమర్శలు చెలరేగాయి. తర్వాతి కాలంలో జగన్ ప్రశాంత్ కిషోర్ల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయని చెబుతారు. అందుకే వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనంటూ తరచూ జోష్యం చెబుతున్నారు. అయితే వాటికి ఒక ప్రాతిపదిక, తగిన ఆధారాలు లేవు అనేది వాస్తవం. నిజానికి ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ వేసిన అంచనాలు ఎలాంటివి? అవి ఎంతవరకు నిజమయ్యాయి? ఎక్కడెక్కడ వాస్తవ రూపాన్ని దాల్చాయి? అంటే పీకే అంచనాలు తప్పాయని చెప్పొచ్చు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలు, అంచనాలకు కాలం చెల్లిందనే మాట ఇటీవల వినిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2022లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అప్పట్లో పీకే అంచనా వేశారు. కానీ ఫలితం మరోలా వచ్చింది. ఆ ఎన్నికల్లో 60% మేర మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించింది. గత ఏడాది కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పాయి. ఇక్కడ మళ్లీ బీజేపీ విజయం అంటూ ఆయన జోష్యం చెప్పగా ఫలితం మరోలా వెలువడింది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే పీకే అంచనా ఎలా ఉందో స్పష్టమవుతోంది. అంతేకాక ఆయన బీజేపీ అనుకూల వైఖరి అవలంబిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇంచుమించు గతసారి ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. బీజేపీ మీద పెద్దగా కోపం గాని, సవాల్ విసిరే వ్యక్తులుగానే లేరని, ఆ పార్టీని మోదీ విజయ తీరాలకు చేరుస్తారని చెబుతున్నారు. 2019లో బీజేపీకి 303 సీట్లు వచ్చినట్టే ఈసారి అటు ఇటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, హామీలు నెరవేర్చని కారణంగా మోదీపై ప్రజలకు కొంత నిరాశ ఉండొచ్చు కానీ కోపంగా అయితే లేరని పేర్కొన్నారు. హామీలు నెరవేర్చని మోదీపై కోపం లేనప్పుడు ఇచ్చిన హామీలు 90% పైగా నెరవేర్చారని చెబుతున్న జగన్ పై ప్రజలకు కోపం ఎందుకు అంటే పీకే దగ్గర సమాధానం ఉండదు. జగన్ సైతం పీకేకి కౌంటర్ ఇచ్చారు. జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ప్రశాంత్ కిషోర్ టాపిక్ తీసుకొచ్చారు. ఏపీ ఎన్నికల ఫలితాలు గతంలో ప్రశాంత్ కిషోర్ సాధించిన వాటికన్నా ఎక్కువగా ఉంటాయన్నారు. ఆ తర్వాత కూడా మరోసారి ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని జోష్యం చెప్పారు. దీనిని బట్టి పీకే వైఖరి ఏంటో స్పష్టమవుతోంది. పీకే వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఆధారాలు కానీ, సర్వేలు కానీ, ఎలాంటి టీం వర్క్ కానీ లేదని, కేవలం తాను వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా మాట్లాడాలనే ధోరణి మాత్రమే కనిపిస్తోంది. పీకే జగన్ పై ద్వేషం పెంచుకున్నారని, అందుకే ఆయనను ఎలాగైనా తిట్టాలని ఏదో ఒక సాకు చూపి ఏకిపారేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐపాక్ టీం, పీకే మధ్య గొడవల వ్యవహారంలో జగన్ న్యూట్రల్ గా ఉండటం, తనకు సపోర్ట్ చేయకపోవడం వల్లనే పీకే జగన్ కి వ్యతిరేకంగా మారారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ కారణంగానే జగన్ గెలిచారని బాబు బాగా నమ్మారు. వీరి మధ్య గొడవ జరిగిందని తెలిసి పీకేను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. తనకు కావాల్సింది ప్యాకేజ్ గనుక డబ్బుల కోసం ప్రశాంత్ కిషోర్ కూడా బాబుకు సపోర్ట్ చేయడానికి వెంటనే ముందుకు వచ్చారని పొలిటికల్ సర్కిల్స్ లో ఒక టాక్ నడుస్తోంది. చంద్రబాబు గెలిస్తే ప్రశాంత్ కిషోర్ కి పేరొస్తుంది, ఆయన టీం మళ్లీ తెరపైకి వస్తుంది. అందుకే ఎలాంటి టీం లేకపోయినా పీకే మాటల ఎఫెక్ట్ పనిచేస్తుందని బాబు కూడా పీకేకి ప్యాకేజ్ ఇవ్వగా తనకు ఎలాగూ ప్యాకేజ్ వస్తుంది, అలాగే గెలిస్తే మళ్లీ యాక్టివ్ కావచ్చనే ఆలోచనతో పీకే కూడా బాబు అనుకూల ప్రకటనలు చేస్తున్నారు.
అలాగే బీజేపీతో కూడా అంతర్గతంగా ఉన్న డీల్ కారణంగా బీజేపీకి అనుకూల ప్రకటనలు చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే పీకే సర్వేలపై విశ్వసనీయత లేదు, ఐపాక్ టీం లేదు, సర్వేలు చేసిన దాఖలాలు లేవు, ఆయన దగ్గర ఏముందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ తెలియని కొందరు పీకే మాటలు నిజమని నమ్మి మోసపోతున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం పీకే మాటలను నమ్మడం లేదు. ఆయన ఎంఐఎం సర్వే చేశారు, మీడియా ముందుకు ఒక యాంకర్లా వచ్చి రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వాళ్లతో బాబు కూడా పెద్దగా సాధించేది ఏమీ లేదు. బాబుకి ఎప్పటి నుంచో రాధాకృష్ణ, రామోజీ బాకా ఊదుతున్నారు. వీరికి కొత్తగా ఇటీవల రవిప్రకాష్ తోడయ్యాడు. ఇలా మీడియా ఆర్ఆర్ఆర్ బాబు కోసం పనిచేస్తున్నా పెద్దగా బాబుకి ఒరిగేదేమీ లేదనే చెప్పొచ్చు. మరో విషయం ఏంటంటే వీరే పీకేకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వలన బెట్టింగ్ రాయులు నష్టపోవడం తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. గతంలోనూ రాజగోపాల్ సర్వే వలనే బెట్టింగ్ రాయులు భారీగా దెబ్బతిని రోడ్డున పడ్డారు. అంటే టీడీపీకి ఆర్ అచ్చిరాలేదని చెప్పొచ్చు. గతంలో రాజగోపాల్, ఇప్పుడు RRR తోడై బాబుని లేపాలని చూసినా వారికి పీకే తోడైనా ఫలితాన్ని మార్చలేరని విశ్లేషకులు అంటున్నారు. జగన్ పై వ్యతిరేకత అని పీకే చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం లేదని పలు సర్వేలు అంటున్నాయి. అందుకే పీకే మాటల ప్రభావం పెద్దగా లేదు. అందుకే పీకే వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో కొందరు టీడీపీ అనుకూల వర్గం షేర్ చేసుకోవడానికి తప్ప పెద్దగా ప్రయోజనం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా చూడని వారు ఎందరో జగన్ పథకాలను చూశారు. వారికి అదే కీలకం. పీకే స్కెచ్ కనీసం 1 మిలియన్ కూడా చూడలేదు. రాష్ట్రంలో ఇంతమంది ఓటర్లలో చూసిన వారు చాలా తక్కువ. ఒక సామాజిక వర్గ ఓటర్లు దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. వాళ్ళల్లో వాళ్ళు చూసి సంతోషపడటానికి తప్ప దీని వలన బాబుకి లాభం జరిగిందా అంటే లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. పనిగట్టుకుని వచ్చి మరి బాబుకు అనుకూలంగా పీకే ఊదిన బాకా ప్రభావం చూపుతుందా, టీడీపీకి అనుకూలంగా ఫలితం వస్తుందా అనేది జూన్ 4న తేలనుంది.